శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామనమూర్తి దేవమాత ఉదర ప్రవేశం. దేవమాత ఉదరంలో వామనాకృతితో భగవంతుడు ప్రవేశించినంతనే ఆ స్వామి చెప్పినట్లే దైత్యులందరూ తమ తేజస్సును కోల్పోయారు. అలా అసురులందరూ తేజోహీనులగుట చూసి బలి దానవేశ్వరుడైన ప్రహ్లాదునితో ఇలా అన్నాడు: తాత, మీరు పరమజ్ఞానులు. మన రాక్షస వీరులంతా ఇలా తేజస్సు కోల్పడి ఉండుటకు కారణమేదో చెప్పండి. అంతటా మనముని ప్రశ్న విని ఆ ప్రహ్లాదుడి ముహూర్త కాలం ధ్యానస్థుడై వారల తేజోహానికి కారణమేమా అని ఆలోచించి అందుకు భగవంతుడకు వాసుదేవుడే కారణమని తెలుసుకుని యోగశక్తితో ఆ సమయాన విష్ణువు ఎచ్చట ఉన్నాడా అని అన్వేషించాడు. నారద అంతటా ఆ భగవంతుడు నాభికి దిగువ భాగాన సప్తపాతారాలు శోధించాడు. తర్వాత భూమిని వెతికి పైన ఉన్న లోకాలను పరిక్రమించాడు. మొదట పద్మాకారంలో ఉన్న భూమిని, అనంతరం దాని మధ్య భాగాన గల స్వర్ణశైలం మేరు పర్వతాన్ని, సకల ఐశ్వర్యాలతో విరాజిల్లుతున్న దాన్ని దర్శించాడు. దానిపైన అష్టదిక్పాలకుల నగరాలను, వానికి పైభాగాన బ్రహ్మసదనం వైరాజాన్ని కనుగొన్నాడు. దానికి దిగువ భాగాన ఒక పుణ్యాశ్రమం కనిపించింది. మృగపక్షి సమాకులమైన ఆ ప్రదేశాన్ని సురలు పూజిస్తున్నారు. ఓ నారద, ఆ ఆశ్రమంలో అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్న దేవమాత అదితిని చూసి శ్రీహరిని వెతుకుటకై అందులో ప్రవేశించాడు. అచట జగత్పిత సర్వభూత వరేణ్యుడైన మాధవుని అదితి గర్భంలో వామనాకృతిలో దర్శించాడు. ఆ పుండరీకాక్షుడు శంఖచక్ర గదాధారి అయి సురాసురులచే పరివేష్టితుడై సర్వత్రా వ్యాపించి క్రమంగా మరుగుజ్జు ఆకారంలో యోగశక్తి ద్వారా మాతృకుక్షిస్తుడై కనిపించాడు. దైత్యలోక తేజోహరుడుగా ఆ విష్ణుని గుర్తించి ఆ ప్రహ్లాదుడు ధ్యానముద్రను వీడి ప్రకృతిస్థుడైనాడు. అంతటా మనస మధుసూదనునికి ప్రణామం గావించి మహామతి అయిన ఆ భక్తాగ్రగణ్యుడు తన మనుమడు విరోచన నందనుడగు బలితో ఇలా అన్నాడు: వత్స, మనందరికీ ఏ దుక్కు నుండి విపత్తు రానున్నదో, దేనివల్ల దైత్యులందరూ తేజోహీనులైనారో ఆ వివరమంతా చెబుతున్నాను వినుము. నీతో యుద్ధం చేసి ఓడిపోయి ఇంద్ర, రుద్ర, సూర్యాగ్ని మొదలగు దేవతలందరూ త్రిలోకారాధ్యుడైన శ్రీహరి కడకు పోయి శరణాగతులయ్యారు. ఆ జగద్గురుడు ఆ ఇంద్రాదులకు అభయమిచ్చి ఇప్పుడు అతిథి గర్భంలో పెరుగుతున్నాడు. ఆయనే మన వారందరి తేజాలు అపహరించాడని నా విశ్వాసం. అంధకారం సూర్యోదయాన్ని ఎంతసేపు ఆపుతుంది? ఓ నారద, ప్రహ్లాదుని మాటలు వింటూనే కోపంతో పెదవులు కంపించగా భావి కర్మ ప్రచోదితుడై ఆ బలి తాతతో ఇలా పరుషవచనాలు పలికాడు: పితామహ, మన వారందరి భయాలకు కారణంగా నీవు చెబుతున్న ఆ విష్ణువు ఎవరయ్యా? ఆ వాసుదేవుని మించిన బలాఢ్యులు నా రాక్షస గణంలో ఎందరో ఉన్నారు. ఇంద్రాగ్ని, రుద్ర, మరుద్గణాలకు చెందిన వేలాది దేవతల దర్పాన్ని చూర్ణం చేసి వారిని యుద్ధంలో మన వీరులు మట్టి కరిపించారు. పరిగెడుతున్న సూర్యుని రథచక్రాన్ని బలవంతంగా ఊడబెరికి విసిరికొట్టిన మహాబలుడు విప్రచిత్తి నా సేనా నాయకుడు. అయశంకరుడు, శివుడు, శంభుడు, అశిలోముడు, విలోమకృతు, త్రిశిరుడు, మకరాక్షుడు, వృషపర్వుడు, సతీక్షణుడు, నతేక్షణుడు, వీరలు ఇంకా ఎందరో ఆయుధ ప్రయోగంలో దక్షులు మన పక్కన ఉన్నారు. వీరిలో ఏ ఒక్కడు పరాక్రమంలో అయినా 16వ వంతు కూడా లేని వాడు ఆ విష్ణువు. వాని వల్ల భయమా? పౌత్రుడాడిన పరుషవచనాలు విన్నంతనే ప్రహ్లాదుడు క్రోధ తామ్రాక్షుడై వైకుంఠిని ఆక్షేపిస్తున్న అతడిని ధిక్కరిస్తూ గర్జించాడు: చీచీ మూర్ఖ, దుష్టాత్మ, ఎంత పాపిష్టి నాలుకరా నీది! ఓరి బాలిసుడా, శ్రీహరిని నిందించిన నీ నాలుక ఇంకా తెగి ఏల భూమిపై పడదురా. త్రిలోక గురువైన విష్ణు నింద గావించిన నిన్ను సాధులోకమంతా గర్హిస్తుందిరా. నీ దుర్బుద్ధి ఎంతైనా చింతింపదగినది. నీ వంటి వాని తండ్రిని కన్నందుకు ఎంతో విచారిస్తున్నాను. నీలాంటి కఠోరుడు, దేవనిందకుడు పౌత్రుడగుట నా దౌర్భాగ్యం. నీవు ఈ రాక్షసగణమంతా నాకు జనార్దనుని కన్నా ప్రియులెవ్వరూ లేరనే విషయం బాగా ఎరుగుదురు. ఆ శ్రీహరి నాకు ప్రాణాల కన్నా ప్రియతముడని తెలిసి కూడా ఆ సర్వేశ్వరేశ్వరుని ఎలా నిందించగలిగితేవి? నీకు నీ తండ్రి పూజ్యుడు, వానికి నేను తండ్రిగా పూజ్యుడనైన గురువును. ఇక నాకు ఆ లోక గురువు విష్ణువు పూజ్యతమ గురువు. అలాంటి పరమ గురువునే నిందించిన నీవింకను అధపాతనం పొందవేమి? నీ మూలంగా ఈ దానవజాతి అంతా అప్రతిష్ట పాలైంది. నీ వంటి క్రూరుడు, వాసుదేవ నిందకుడు రాజుగా ఉండడం వీరి
దౌర్భాగ్యం. జగత్పూజ్యుడగు హరిని నిందించిన పాప ఫలంగా నీకు రాజ్యనాశనం కలుగుతుంది. త్రికరణ శుద్ధిగా నాకు కేశవుడే ప్రియతముడైతే నీవు రాజ్యభ్రష్టుడవైపోతావు పో. చతుర్దశ లోకాల్లో ఆ దేవుని రూపం కాని వస్తువేది లేనట్లయితే నీవు రాజ్యనాశనం అనుభవించి పతితుడవు కమ్ము. సృష్టిలోని సకల భూతజాలానికి శ్రీహరి కన్నా శరణ్యం అంటూ వేరే లేకపోయినట్లయితే నీవు రాజ్యభ్రష్టుడివి కావడం త్వరలోనే నేను చూస్తాను. ప్రహ్లాదుని అనుతాపం బలికి ఊరడింపు. పరమసాధులైన ప్రహ్లాదుని మాటలు విని బలి ఆపాదమస్తకం కంపించిపోయాడు. వెంటనే ఆసనంలో నుంచి లేచి చేతులు జోడించుకుని సాగిలపడి ప్రహ్లాదుని చరణాలు పట్టుకుని ఇలా విన్నపం చేశాడు. గురుజనులు నా ఎడ ప్రసన్నులగుదురుగాక. శిశువులు తప్పు చేసి నా తండ్రులు క్షమిస్తారు కదా. ఓ దానవ శ్రేష్ఠ, నన్ను శపించి మహోపకారం చేశారు. నేను శత్రువులకు కానీ రాజ్యనాశనానికి కానీ భయపడేవాడిని కాను. మీ పట్ల నేను చేసిన అవనయం అపరాధం ముందు రాజ్యచ్యుతి ఒక దుఃఖం కానే కాదు. మూర్ఖుడనై మీ మనసు నొప్పించిన నా అపరాధాన్ని క్షమించండి. పితామహ, నేను బాలుడను, అనాథుడను, పరమ దుష్టబుద్ధిని. దీనులై ప్రార్థించిన శిశువుల అపరాధాలు ఎట్టివైనా పెద్దలు వారిని క్షమింతురు కదా. బలి ఇలా వేడుకొనగా మహాత్ముడగు హరి భక్తాగ్రేసుడు క్షణికోద్రేకం వదిలిపెట్టి తన తొందరపాటుకు ఆశ్చర్యపడి మనమని బుజ్జగిస్తూ తీయని మాటలతో ఇలా ఓదార్చాడు. నాయనా బలి, క్షణిక మోహం నా వివేకాన్ని మరుగుపరిచింది, జ్ఞానాన్ని అపహరించింది. కాబట్టే విష్ణువు సర్వోపగతుడన్న సత్యం తెలిసి కూడా నిన్ను శపించాను. భవితవ్యం ఇలా ఉన్నందునే కాబోలు క్షణికమైన మోహం నా వివేకాన్ని అడ్డగించింది. కనుక ఓ రాజా, రాజ్యం పట్ల అనురాగం పెట్టుకొనకము. కానున్న పనులు కాక తప్పదు, వారినెవ్వరూ అడ్డుకోలేరు. ప్రాజ్ఞుడు పుత్రమిత్ర కలత్ర ధన రాజ్యాదులు సంతృప్తిమైనప్పుడు సంతోషించుట కానీ నశించిన వేళ దుఃఖించుట కానీ చెయ్యకూడదు. పూర్వకర్మ విధానాన్ని అనుసరించాలి. ధృతిమంతుడగు వాడు అపారమైన సంపదలు కలిగినప్పుడు లొంగిపోకూడదు. అలాగే కష్టపరంపరలు ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. ఉత్తములకు వారు ధనక్షయం జరిగితే బాధపడరు. ధనాగమ వేళ ఆనందంతో గంతులు వెయ్యరు. రెండింటినీ ప్రశాంతంగా స్వీకరిస్తారు. ఓ మహాభుజ, నీవు విద్వాంసుడివి కనుక ఈ సత్యాలు గుర్తించి బాధపడవలదు. పండితుడగు వాడు విషాదాన్ని దగ్గరకు రానియ్యడు. మరొక హితవాక్యం కూడా అర్ధగర్భితమైనది చెబుతున్నాను. అది నీ క్షేమానికి లోకక్షేమానికి కూడా పరమ అవశ్యం. అది తెలుసుకుని ఆచరణలో పెట్టము. సర్వభావేన ఆ పురుషోత్తముడు శరణ్యుడు అగు హరిని శరణు పొందము. ఆ ప్రభు ఒక్కడే నిన్ను భయముక్తిని గావింప సమర్థుడు. ఆద్యంతరహితుడు, చరాచర గురువు, ఈశ్వరుడు. సంసార కూపంలో పడిన వారికి చేయూత అయిన వాడు ఆ హరిని విష్ణుని ఆశ్రయించిన వారులకు ఏ తాపమూ కలగదు. కనుక ఓ దానవ శ్రేష్ఠ, నీ మనసు నా ప్రభువు మీదనే లగ్నం చేసి ఉంచము. ఆయనకు భక్తుడవగము. నేను కూడా పాప పరిహారార్థం ఆ ఈశ్వరుని ఆరాధించి అనంతరం తీర్థయాత్రలకు వెళతాను. పాప విముక్తుడైనంతనే నా ప్రభు ఆ నృసింహదేవుని చరణాల కడకు చేరుకొనిదెను. ఓ నారద, ఆ విధంగా ఆ మహాత్ముడు బలిని ఊరడించి హితవచనాలు పలికి యోగేశ్వరుడు విష్ణుని స్మరిస్తూ ధనజవీరులకు వీడుకోలు పలికి తీర్థయాత్రలకై బయలుదేరాడు అని పులస్త్యుడు నారదునికి ప్రహ్లాద బలి సంవాద వృత్తాంతాన్ని వివరించాడు. ప్రహ్లాదుని తీర్థయాత్రా క్రమం. అప్పుడు నారదుడు పులస్సుని తిరిగి ఇలా ప్రశ్నించాడు. ఓ ద్విజోత్తమ, ప్రహ్లాదుడు ఏ తీర్థాల్లో పర్యటించాడో ఆ వివరాలు సమగ్రంగా చెప్పండి. అందుకు పులస్సుడు ఇలా అన్నాడు. నారద, వినము. పాప పంకాన్ని క్షాళనం చేయగలిగిన ఆ ప్రహ్లాదుని తీర్థయాత్ర విశేషాలు చెబుతున్నాను. ప్రహ్లాదుడు బంగారు పర్వతం మేరువును వదిలి భూలోకంలో దేవతలచే చుట్టబడి కళ్యాణప్రదంగా భావించబడే మానస తీర్థానికి వెళ్ళాడు. ఆ సరస్సులోనే శ్రీహరి మత్స్య శరీరంతో ఉన్నాడు. అచట ఆ అచ్యుతుని వేదోక్త విధిగా పూజించి ఉపవసించి దేవ ఋషి పితృ మానవులు నర్చించి పాపనాశనియగు కౌశికీ తటాన గల కూర్మ భగవాన్ని దర్శించడానికి వెళ్ళాడు. ఆ మహానదిలో స్నానం చేసి జగన్నాథుని అర్చించి ఉపవసించి శుచి అయి విప్రులకు దక్షిణ ఇచ్చాడు. ఆ కూర్మమూర్తికి మరలా ప్రణమిల్లి అక్కడి నుంచి కృష్ణుడని పేరు గల హయముఖ విష్ణుదేవుని సన్నిధికి వెళ్ళాడు. అక్కడ పవిత్ర సరస్సులో మునిగి దేవపితృ తర్పణాలు గావించి హయగ్రీవమూర్తిని పూజించి అక్కడి నుంచి పవిత్ర క్షేత్రం హస్తినాపురికి వెళ్ళాడు. అక్కడ విద్యుక్తంగా స్నానం చేసి చక్రపాణి గోవిందుని పూజించి
తర్పణాదులు వదిలి లోకేశ్వరుడగు త్రివిక్రముని దర్శించాడు. అప్పుడు నారదుడు ఇలా ప్రశ్నించాడు: వామనునికి పూర్వం త్రివిక్రముడు ఉన్న వృత్తాంతం. మహర్షి, ఇదేమి ప్రస్తుతం వామనదేవుడు ఆవిర్భవించి బలిని బంధించి ముల్లోకాలను ఆక్రమించబోతుండగా ఇంతకు పూర్వకాలాన్ని ఆ త్రివిక్రముడు వెలిసినట్లు చెబుతున్నారే, అది ఎలా పొసగగలదో? ఇప్పుడు విష్ణువు ఎవరిని బంధించాడో తెలియజేయండి. నారదుని ప్రశ్నకు పులస్త్యుడు ఇలా చెప్పాడు: వినవయ్యా, చెబుతున్నాను. ఆ విష్ణువెవరో, ఎప్పుడు అవతరించి ఎవరిని వంచాడో వినుము. ధుంధుడు అనే కశ్యప ముని ఔరసుడు ధనుగర్భాన ఉద్భవించాడు. వాడు మహాబలవంతుడు. అతడు బ్రహ్మను తపస్సు ద్వారా మెప్పించి ఇంద్రాది దేవతల చేత చావు లేకుండా వరం పొంది విజృంభించి స్వర్గం మీదకు వెళ్ళాడు. 4వ కలియుగారంభంలో వాడలా విజృంభించి ఇంద్రాది దేవతలను పారద్రోలి తనే ఇంద్రాసనం మీద కూర్చున్నాడు. అది హిరణ్యకశిపుడు జీవించిన సమయం. ఆ దుందుని ఆశ్రయించి ఆ హిరణ్యకశిపుడు విక్రమించి మందరగిరి ప్రదేశాన సంచారం చేస్తుండగా దేవతలందరూ దుఃఖార్తులై బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. అలా దేవతలు బ్రహ్మలోకంలో ఉంటున్నారని విని ఆ ధుందుడు దైత్యులతో ఇలా అన్నాడు: మనం దేవతలను జయించుటకు బ్రహ్మలోకానికి వెళ్దాం పదండి. ధుందుని మాటలకు దైత్యులు ఇలా బదులు చెప్పారు: ఓ దైత్య శ్రేష్ఠ, బ్రహ్మసదనానికి వెళ్ళగల శక్తి మనకు లేదు. ఆ మార్గం చాలా దుర్గమం. అక్కడకు అనేక వేల యోజనాల అవతల మహర్షులు సేవించబడే మహర్లోకం ఉంది. ఆ మహర్షుల దృష్టి సోకినంత మాత్రానే దైత్యులు దగ్ధమైపోతారు. అక్కడ గోమాతలుంటారు. ఆ గోవుల పాదరజం తాకినంతనే మనం భస్మమవుతాం. అక్కడికి 6 కోట్ల యోజనాల దూరాన తపస్సులచే నిండిన తపోలోకం ఉంది. అక్కడ ఉండే సాధ్య దేవతల నిశ్వాస మారుతపు తీవ్రతను మనం భరించి బతకలేం. దాని కావలం 30 కోటి యోజనాల దూరాన 1000 మంది సూర్యుల ప్రభతో వెలిగే సత్యలోకం ఉంది. దాని అధిపతియే నీకు వరాలు ప్రసాదించిన బ్రహ్మ. అక్కడి వేదధ్వని తరంగాలకు దేవతలు వికసిస్తారు. దైత్యులు వారిలాంటి ఇతరులు ముడుచుకొని పోతారు. కాబట్టి ఓ మహావీరా, నీ సంకల్పం మానుకో. వైరాజ భువన ప్రాప్తి నరులకు ఎప్పుడూ దుష్కరమే. వారి మాటలు విని దుందుడు మరలా ఆ రాక్షసులతో నాకు బ్రహ్మలోకానికి వెళ్ళి దేవతలను జయించాలని పట్టుదలగా ఉంది. ఏ కర్మలు చేస్తే మనం అక్కడికి పోగలం? సహస్రాక్షుడు దేవతలతో కలిసి అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు? ఆ రహస్యం ఉపాయం చెప్పండి అనగా వారది తమకు తెలియదని శుక్రాచార్యులు ఆ రహస్యం చెప్పగలరని అన్నారు. వెంటనే దుందుడి రాక్షస పురోహితుని పిలిచి, గురుదేవ, ఏ కర్మ చేస్తే బ్రహ్మలోక గమనం సిద్ధిస్తుందని అడిగాడు. అందుకు ఆ శుక్రుడు ఇలా చెప్పాడు: దైత్యేంద్ర, పూర్వకాలాన వృత్రాసుర శత్రువైన శక్రుడు పవిత్రమైన అశ్వమేధ యజ్ఞాలు 100 ఆచరించాడు. ఆ పుణ్య ప్రభావం వల్లనే అతడు బ్రహ్మలోకానికి పోగలిగాడు. శుక్రుని మాటలు విని ఆ మహావీరుడు 100 అశ్వమేధాలు చేయాలని సంకల్పించుకున్నాడు. వెంటనే తన వారందరినీ ఆ సురగురువును సమావేశపరిచి తన నిశ్చయం చెప్పాడు. నేను దక్షిణలతో సహా 100 అశ్వమేధాలు చేయ నిశ్చయించాను. మనం అందరం భూలోకానికి వెళ్దాం రండి. అక్కడి రాజులందరినీ ఓడించి అవసరమైన ధనురాసనాలు సేకరిద్దాం. యక్షులను పిలిచి నవనిధులు తెప్పించుకుందాం. పవిత్రమైన దేవికా తీరానికి ఋషులందరినీ పిలిపించండి. ఆ నది పరమ పవిత్రమైనది, సర్వసిద్ధి ప్రదాయని. దానికి తూర్పు తీరాన అశ్వమేధ దీక్ష వహిస్తాను. దేవశత్రువు మాటలు విని ఆ సురపురోహితుడు సంతోషించి తథాస్తని ధనరాశుల కోసం ఆదేశించాడు. యజ్ఞ సంభారాలు చేరగానే ధుంధు దైత్యుడు పాప వినాశని దేవికా నది తూర్పు తటాన ఒక శుభముహూర్తాన భార్గవేంద్రుడైన శుక్రాచార్యుని చేత అశ్వమేధ యాగదీక్ష స్వీకరించాడు. ఆ యజ్ఞంలో భార్గవుని వంశానికి చెందిన విప్రులే ఋత్విజులు సదస్సులుగా శుక్రుని అనుమతితో పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి.